21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో గెలవడమే కాదు దేశ చరిత్రలో రికార్డు సృష్టించింది. దీంతో మంత్రిగా నేను పవన్ కళ్యాణ్ అని ఆ రోజు ఆ సభ ప్రధాని సాక్షిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి అక్కడికున్న లక్షలాది మంది అభిమానుల కార్యకర్తల నడుమ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఇదే అమరావతి ప్రాంతంలో అభిమానులు కార్యకర్తలు అమరావతి రైతులు మహిళలు పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలకడం కూడా నేను కళ్ళారా వీక్షిస్తున్నాం. మన చంద్రబాబు నాయుడుకి ఏదైతే అపూర్వంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్పై కూడా అదేవిధంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తప్పకుండా ఈ ఇరువురు నాయకుల సారథ్యంలో అమరావతికి మంచి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని బలంగా విశ్వసిస్తున్నామని కూడా ఏబిఎన్తో మాట్లాడిన పలువురు మహిళా రైతులు తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోసిన పువ్వారు సుధాకర్ కావచ్చు, ఇక్కడ మంగళగిరిలో మొదటి నుంచి జనసేన పక్షాన పోరాటంలో పాల్గొన్న చిల్లపల్లి శ్రీనివాస్ వంటి వారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి వస్తున్న అభిమానాన్ని అతి పలికిన స్వాగతం చూసి వారు కూడా తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాజధానిలో లభించిన అపూర్వ స్వాగతం మాత్రం పై రాష్ట్ర ప్రజలు కూడా హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేస్తున్న తీరైతే మనం చూస్తూ ఉన్నాం. సచివాలయానికి దగ్గరలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన మంత్రి హోదాలో సచివాలయం లోపలికి తన కాన్వాయ్ వెళ్ళబోతుంది. మనం కూడా చాలా దగ్గరలోనే ఉన్నాము. అయితే భద్రతా దృష్ట్యా పవన్ కళ్యాణ్ వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించే ఏర్పాటు ఉందని కూడా ఇప్పటికే భద్రతా సిబ్బంది చెప్తూ ఉన్నారు. బయట మాత్రం ఇతర వాహనాలను అనుమతించలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని వందలాది వాహనాలు బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, వాహన శ్రేణి అనుసరిస్తున్న తీరును మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ సచివాలయం వైపు తిరిగారు. ఇప్పుడు సచివాలయానికి గేటు ఏదైతే ఉందో ఆ గేటుని ఎవరైతే గతంలో రోజా లాంటి వారు కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వం, సచివాలయం గేటును ముట్టుకోనివ్వం అంటూ ప్రగల్భాలు పలికిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి హోదాలో అదే సచివాలయంలో ప్రోటోకాల్ ప్రకారం భద్రతా సిబ్బంది దగ్గరుండి మరి ఆయన్ని తీసుకువెళ్తున్న వైనాన్ని ఈరోజు మనం కళ్ళారా వీక్షిస్తున్నాం. రేపు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నప్పటికీ కూడా ఈరోజు తన ఛాంబర్లు పరిశీలించేందుకు మాత్రమే ఆయన వచ్చారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు తరలి వచ్చిన తీరైతే అందరినీ కూడా ఆశ్చర్యం కలిగించడమే కాదు అందరినీ ఆనందింపజేస్తుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ పడిన అవమానాలు ఇన్ని కావు. ఎంతోమంది ఎన్నో విధాలుగా అవహేళన చేసినా, అవమానించినా, ఇంట్లో మహిళలను దూషించినా ఎక్కడ వెనకడుగు వేయకుండా తాను ఏదైతే నమ్మారో అదే విధంగా ముందుకు సాగుతూ ఆ రోజు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేస్తే నేనున్నానంటూ వెళ్ళి చంద్రబాబుకు సోదరుడుగా అండగా నిలబడిన వైనం దగ్గర నుంచి ఈ రోజు వరకు వ్యతిరేక ఓటు చేయాలని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి కూడా ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడమే లక్ష్యంగా తన ఎన్నికలకు ముందుకు సాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈరోజు ఎట్టగేలుగు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన స్వస్తి పలికే విధంగా కూటమి పాలన ద్వారానే తమకు అన్ని విధాల మేలు జరుగుతుందని భావించి 164 స్థానాల్లో కూటమి పార్టీలకు 11 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఇప్పుడు అసెంబ్లీ రేపు 21